నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనిషికి నిజమైన పెట్టుబడి డబ్బు కాదు, సరైన ఆలోచన. వివేకవంతుడు ముందు ఆలోచించి తరువాత మాట్లాడతాడు. అవివేకి ముందు మాట్లాడి తరువాత ఆలోచిస్తాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 19, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం మధ్యాహ్నం 3:14, చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:19 వరకు. తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం హస్త తెల్లవారుజామున 3:10 వరకు, తదుపరి చిత్త. కరణము విష్టి మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి భవ. రాత్రి 2:57 వరకు, తదుపరి బాలవ. యోగము వజ్రము ఉదయం 11:16 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:02 నుండి 6:38 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:02 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి 5:46 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:06 నుండి 1:52 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు రాత్రి 8:33 నుండి 10:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 19 ఆదివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:48 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏకాదశి తిథి ఉన్నంతసేపు విష్టీకరణ ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూల సమయము కాదు. కానీ ఒక్కోసారి తిథుల కన్నా అద్భుతమైన నక్షత్రాలు వచ్చినప్పుడు అద్భుతమైన ముహూర్తాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు హస్తా నక్షత్రమున మిథున లగ్నమందు వాహన ముహూర్తం, నామకరణం చేయడానికి ముహూర్తము కలదు. ఆదివారం ఉదయం 5:46 నుండి సోమవారం అంటే ఆదివారం రాత్రి 3:16 వరకు నామకరణం చేయడానికి ముహూర్తము ఉంటుంది. అలాగే ఆదివారం ఉదయం 5:46 నుండి మంగళవారం ఉదయం 5:46 వరకు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఎటువంటి దుర్ముహూర్తం, వర్జ్యం లేని సమయము చూసుకొని వాహన ముహూర్తము చేసుకోవచ్చు. ఈరోజు ముహూర్తాలు కాకుండా అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడ్డాయి. ఆదివారం హస్తా నక్షత్రం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఆదివారం ఉదయం 5:47 నుండి ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారితే 3:16 వరకు ఉంటుంది. ఈ యోగ సమయాలలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అమృత సిద్ధి యోగ సమయములో ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరడం, కొత్తగా ఉద్యోగంకి అప్లికేషన్లు పెట్టుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ఏదైనా షాపులు ప్రారంభించడం. ఈ యోగ సమయంలో ఏ పని ప్రారంభించినా అద్భుతమైన విజయం వస్తుంది. నిరుద్యోగులు ఈ సమయంలో అప్లికేషన్ పెడితే తప్పకుండా ఉద్యోగం మీకే వస్తుంది.
సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు కన్యా రాశిలోను ఉంటారు. ఈరోజు పడమర దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు మోహిని ఏకాదశి. ఆది దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం. రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలు బాధలకు గురవుతున్నాయి. వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది. దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు. క్షీరసాగర మదనం కనుక చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందని, అది సేవించిన దేవతలు మరణమనేది లేకుండా దానవుల మీద పైచేయి సాధించగలరని చెప్పాడు. క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలిచి వాసికి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మదనం ప్రారంభించారు. వాటిలో కౌస్తభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది. ఈ మదనంలో దేవతలు, రాక్షసులు సమానంగా పాలుపంచుకున్నారు కాబట్టి ఇద్దరూ అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కనుక జరిగితే సముద్రమథనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు కదా. అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తే రంగంలోకి దిగాడు. ఎంతటి వాడికైనా కళ్ళు చెదిరిపోయే అందంతో మోహిని అవతారం ధరించాడు విష్ణుమూర్తి. అది వైశాఖ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి అయ్యింది. దాన్నే మోహిని ఏకాదశి అని కూడా అంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: లక్ష్మీదేవి అష్టదళ పద్మముగ్గులో కొలువై ఉంటుంది. ఈరోజు ప్రశ్న: ఈరోజు ఒక అద్భుతమైన నక్షత్రం వల్ల రెండు అద్భుతమైన యోగాలు ఏర్పడ్డాయి. అది ఏ నక్షత్రం? చిత్త, ఉత్తర, శ్రవణం, హస్త. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. వృత్తులు, వ్యాపారాలలో మరింత అప్రమత్తంగా మెలగాలి. ఆశలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. వృషభ రాశి. ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు పట్టుదలతో పరిష్కరించుకుంటారు. మిథున రాశి. ఆదాయానికి లోటు ఏర్పడడంతో సర్దుబాటులకు అవస్థలు పడతారు. కర్కాటక రాశి. కొన్ని విషయాలలో కష్టమే మిగులుతుంది. మీ వ్యక్తిగత విషయాలు రహస్యంగా ఉంచుకోండి. ఎవ్వరితోనూ పంచుకోవద్దు. సింహరాశి. విశేష హోదాలు కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. కన్యరాశి. ఇంటి నిర్మాణాలు, వాహనాల కొనుగోలులో ఇబ్బందులు తొలగుతాయి. తులారాశి. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. వృశ్చిక రాశి. వృత్తులు, వ్యాపారాలలో ఎనలేని అభివృద్ధి కల్పిస్తుంది. అన్నింటా రాణిస్తారు. ధనుస్సు రాశి. ప్రతి విషయంలోనూ కష్టపడతారు, కానీ ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. మకర రాశి. మహిళలకు ఉత్సాహం పెరుగుతుంది. కుంభరాశి. కొన్ని అవకాశాలు దక్కి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. మీనరాశి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.